శత్రువు కుటుంబంలో చొరబడితే భార్య భర్తలకు కూడా ఏముండదు చెప్పండి? కలిసి మాట్లాడుకునే అవకాశాలు ఉండవు. ఒక ఇంట్లోనే ఉంటాం కానీ ఒకరికొకరికి ఏముండవు, సమాధానం ఉండదు, మాట్లాడడానికి అవకాశాలు ఉండవు, ప్రేమ ఉండదు. ఎవరైనా వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు, బాగానే ఉన్నామండి, పైకి బాగానే ఉన్నామండి అని చెప్తాం కానీ లోపల నరకయాతన. శత్రువుకు చోటిస్తే ముందు బెడ్రూమ్లో దొరతాడో కుటుంబాన్ని నాశనం చేస్తాడు. జాగ్రత్త భార్య భర్తలు, తల్లి తండ్రులు. కుటుంబంలోనికి శత్రువు ఎలా చొరబడతాడంటే ముందు బెడ్రూమ్లోకి వస్తాడట, పడక గదిలో. మీకు చూడండి, చాలామంది కౌన్సిలింగ్స్ నేను చేస్తున్నప్పుడు ఎక్కువ సమస్యలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అవి. భార్య భర్తల మధ్య పడక గదిలో దొరతాడు వాడు. ఆ పడక గదిలో దూరి ముందు అక్కడ పెడతాడు. అది బయటకు చెప్పుకోలేము, లోపల మింగలేము, కుటుంబంలో నెమ్మది ఉండదు. శత్రువు ఎప్పుడు కూడా పడక గదిని వాడుకుంటాడు. పడక గది నుంచి గమనించండి వాకిట్లోకి వస్తాడు, వాకిటి నుంచి సమాజంలోకి వెళ్తాడు. జాగ్రత్త భార్య భర్తలు.